ఏలినాటి శని నడుస్తున్నటువంటి రాశులు ఇవే. అందులో కుంభ, మీన, మేష రాశులు మరియు అర్ధాష్టమ శని ధనస్సు రాశి వారికి, అష్టమ శని సింహరాశి వారికి శని ప్రభావం నడుస్తుంది. ఈ శనిని సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే నేను చెప్పిన ఈ నియమాలు పాటించాల్సిందే. ఉదయం బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేవడం, అబద్ధం ఆడకపోవడం, శత్రువుని సైతం మన్నించే గుణం కలిగి ఉండడం, మంచి చేయకపోయినా సరే ఎవరికి చెడు తలపెట్టకపోవడం, ఇంటికి వచ్చిన చుట్టానికి కడుపు నిండా అన్నం పెట్టడం, ఖాళీ కడుపుతో చుట్టాలను బయటికి పంపకపోవడం, వ్యసనాలకు దూరంగా ఉండడం, పరాయి స్త్రీతో సంబంధాలు పెట్టుకోకపోవడం, డబ్బు అప్పు ఇచ్చిన వారికి ఎగ్గొట్టకపోవడం, మద్యం మాంసానికి దూరంగా ఉండడం, షేర్ మార్కెట్లో, గుర్రె పందాల్లో, లాటరీ టికెట్లు కొనకపోవడం, బెట్టింగు ఆడకపోవడం, వీటన్నిటికీ దూరంగా ఉండి సత్ప్రవర్తనతో ఉండడం వల్ల శని ప్రభావం నుండి మనం తప్పించబడతాం. కానీ నేను తెలియజేస్తున్నది ఏంటంటే మీ జన్మ జాతకాన్ని పరిశీలన చేసి శని ప్రభావం నుంచి తప్పించడానికి మీకు ఒక అదృష్ట రత్నాన్ని మీకు చెప్తాను. దాన్ని కనుక మీరు ధరించి మీకున్న సమస్యలన్నీ మంచి ముక్కలా కరిగించుకోండి. మీకు ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని, కంటక శని నడుస్తుందా? అయితే మా ఆఫీస్ నంబర్లకు కాల్ చేసి వెంటనే నన్ను సంప్రదించండి. మీకు తగిన పరిష్కారం తప్పకుండా చూపెడతాను.